ఒక యోధుడు, ఒక గాథ, ఒక రక్తపాతం చరిత్ర. స్వయంభూ టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఇది సాధారణ టీజర్ కాదు, ఇది ఒక ఎపిక్ వరల్డ్ని మన ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలా అనిపిస్తోంది. మొదటి ఫ్రేమ్ నుంచే డార్క్, గ్రాండ్ టూన్ సెట్ అవుతుంది. మాటలు లేకుండా కేవలం విజువల్స్తోనే సినిమా స్కేల్ ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పేస్తుంది. టీజర్ ప్రారంభంలో కనిపించే యుద్ధభూమి విజువల్స్ చాలా ఇంటెన్స్గా ఉన్నాయి. మట్టిలో పడ్డ కత్తి, రక్తపు చారలు, గాలిలో ఎగిరే బూడిద, ఇవన్నీ కలిసి ఒక భారీ యుద్ధం జరిగిన తర్వాతి నిశ్శబ్దాన్ని సూచిస్తున్నాయి. ఈ 10-15 సెకండ్లు ప్రేక్షకుణ్ణి పూర్తిగా ఆ ప్రపంచంలోకి లాగేస్తాయి. ఇది కేవలం కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక యోధుడి ప్రయాణంలా కనిపిస్తోంది. హీరోగా నిఖిల్ లుక్ పూర్తిగా కొత్తగా ఉంది. గడ్డం, జుట్టు, కవచం, ఆయుధాలు అన్నీ కలిసి ఒక పీరియడ్ వారియర్ ఫీలింగ్ ఇస్తున్నాయి. ఇది మనం ఇంతవరకు చూసిన నిఖిల్ కాదు. ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా ఒక గంభీరత కనిపిస్తోంది. డైలాగ్ లేకుండా కూడా స్క్రీన్ ప్రెజెన్స్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. వన్ మోర్ బ్లాక్ బస్టర్ లోడింగ్ ఫర్ నిఖిల్ అనిపించేలా ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ప్రతి ఫ్రేమ్ను చాలా కేర్తో డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. లైట్ అండ్ షాడో వినియోగం బాగుంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో కలర్ టోన్ డార్క్గా ఉంచడం వల్ల ఒక రియలిస్టిక్ ఫీల్ వచ్చింది. సీజీఐ ఎక్కువగా కనిపించకుండా న్యాచురల్గా మిక్స్ చేసినట్టు అనిపిస్తోంది. ఇది హిస్టారికల్ సినిమాకి పెద్ద ప్లస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్కు ప్రాణం పోసింది. లో టోన్ డ్రమ్స్, ఎపిక్ స్ట్రింగ్స్ కలిసి యుద్ధ వాతావరణాన్ని సెట్ చేశాయి. ఎక్కడా మ్యూజిక్ ఓవర్గా అనిపించలేదు. క్లైమాక్స్ షాట్ దగ్గర మ్యూజిక్ పీక్కి చేరడం టీజర్కు హైలైట్. ఆ చివరి ఫ్రేమ్లో హీరో నిలబడి ఉండే షాట్ చాలా పవర్ఫుల్గా ఉంది. యాక్షన్ సన్నివేశాలు చాలా రాగా కనిపిస్తున్నాయి. ఓవర్ స్టైలైజ్డ్ స్లో మోషన్స్ లేకుండా నేరుగా హార్డ్ హిట్స్ చూపించడం బావుంది. ఫైట్స్లో రియలిజం కనిపిస్తోంది. రక్తపాతం, మట్టి, గట్టిగా కొట్టే యాక్షన్, ఇవన్నీ సినిమా టోన్ సీరియస్గా ఉండబోతోందని సూచిస్తున్నాయి. టీజర్ పూర్తిగా కథ చెప్పదు, కానీ కొన్ని హింట్స్ ఇస్తుంది. ఇది ఒక సామ్రాజ్యం కోసం పోరాటం కావచ్చు, అంతర్గత ద్రోహం ఉండొచ్చు, రాజకీయ కుట్రలు ఉండొచ్చు. స్వయంభూ అనే టైటిల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. స్వయంగా పుట్టినవాడు, ఎవరి సృష్టి కాదు, తన శక్తితో ఎదిగిన వ్యక్తి అనే అర్థం వస్తుంది. ఇది హీరో క్యారెక్టర్ ఆర్క్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా టీజర్లో క్షణికంగా కనిపిస్తారు. ముఖ్యంగా విలన్ లుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కళ్లల్లోనే క్రూరత్వం కనిపిస్తోంది. ఇది హీరో విలన్ మధ్య కేవలం శారీరక పోరాటం కాదు, మానసికంగా కూడా ఒక యుద్ధం జరగబోతోందని ఫీలింగ్ ఇస్తోంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఈ టీజర్ కేవలం విజువల్ హైప్ మాత్రమేనా, లేక నిజంగా కంటెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందా? టెక్నికల్గా చూస్తే సినిమా చాలా ప్రామిసింగ్గా ఉంది. స్కేల్, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ డిజైన్ అన్నీ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాయి. సరైన కథ, బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఉంటే ఇది పెద్ద హిట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. హిస్టారికల్ డ్రామాల్లో పెద్ద రిస్క్ ఏమిటంటే కథలో బలం లేకపోతే విజువల్స్ మాత్రమే సరిపోవు. కానీ టీజర్ చూస్తే మేకర్స్ చాలా సీరియస్గా ఈ ప్రాజెక్ట్పై పనిచేసినట్టు తెలుస్తోంది. నిఖిల్ కెరియర్లో ఇది ఒక కీలక మలుపు కావచ్చు. ఇంత భారీ స్కేల్లో ఆయనను చూడడం అభిమానులకు కొత్త అనుభూతి. మొత్తానికి స్వయంభూ టీజర్ విజువల్గా స్ట్రాంగ్, మ్యూజిక్ ఎపిక్, యాక్షన్ రియలిస్టిక్, హీరో ప్రెజెన్స్ పవర్ఫుల్. టీజర్ తన పని చేసింది, భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు అసలు పరీక్ష సినిమా రిలీజ్ తర్వాతే. మీకు స్వయంభూ టీజర్ ఎలా అనిపించింది? ఇది నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుందా, లేక హైప్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి.